ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పంచదార వాడకం రోజు రోజుకి బాగా పెరిగిపోతుంది. పెద్దల కంటే పిల్లలకి ఇంకెక్కువ మొత్తంలో వెళ్ళిపోతుంది. డైరెక్ట్గా పంచదారని వాడకపోయినా స్వీట్స్ రూపంలో మనం తయారు చేసుకుని కొనుక్కునే రెడీమేడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, బిస్కెట్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, జాములు, ఇట్లాంటి వాటిలో ఇట్లా రోజు మొత్తం మీద పంచదారని తెలుగువారు 37 గ్రాములు సగటున వాడుతున్నారు. 25 గ్రాముల లోపు వాడేవారందరినీ లోవర్ కన్జంప్షన్ అని స్టేట్స్ కింద డివైడ్ చేశారు. 25 గ్రాముల కంటే పైబడి వారేవారిని మరి హయ్యర్ కన్జంప్షన్ పంచదారణ చేసేవాళ్ళ కింద చేశారు. 50 కంటే ఇంకా ఎక్కువ వాడే స్టేట్స్ కూడా ఉన్నాయి. ఇండియాలో 5 రాష్ట్రాలు 50 గ్రాముల కంటే పంచదారను ఎక్కువ వాడే ఉన్నాయి. ఆ 5 రాష్ట్రాలు ఏవి? మనం 37 గ్రాములు వాడుతున్నాం కదా. మరి ఈ పంచదార వాడకం వల్ల వచ్చే నష్టాలు ఏమిటి, అసలు ఎందుకు వాడకూడదు, మరి దీనికి ప్రత్యామ్నాయంగా వాడుకునే తీపి పదార్థాలు ఒక 5 ఏమేమిటి మీరు బెస్ట్గా వాడుకోవచ్చు. ఈ పంచదార గురించి సైంటిఫిక్ డేటాను ఇప్పుడు మీరు స్క్రీన్ మీద కూడా ఏ స్టేట్స్ ఎంతెంత వాడుతున్నారు అనేది ఇండియా మొత్తం తీస్తే వచ్చిన డేటా. ఇది గవర్నమెంట్ వారు ప్రచురించిన డేటా. ఇది ఇప్పుడు చూడండి, స్క్రీన్ మీద కనపడుతున్నది. ఓవరాల్గా 50 గ్రాముల కంటే పంచదారను ఎక్కువగా వాడుతున్నారంటే ఎంత ఎక్కువ రిస్క్. 1 గ్రామ్ పంచదార 4 కిలో క్యాలరీల శక్తి. 200 క్యాలరీస్ కేవలం పంచదార నుంచే వీళ్ళకి వెళ్ళిపోతున్నాయి. సరే, క్యాలరీస్ వెళితే వెళ్ళి అనుకోవచ్చు, వైట్ పాయిజన్ కదా, మరి దానివల్ల జరిగే డ్యామేజ్ బాడీకి ఇంత అంత కాదు. మరి 5 రాష్ట్రాలు 50 గ్రాముల కంటే ఎక్కువ వాడాయి. నెంబర్ 1 హర్యానా 55 గ్రాములు. నెంబర్ 2 ఒరిస్సా 53.5 గ్రాములు. నెంబర్ 3 ఢిల్లీ 52 గ్రాములు. కర్ణాటక 52 గ్రాములు. మధ్యప్రదేశ్ 51 గ్రాము. ఈ 5 రాష్ట్రాల వారు తీపి ఎక్కువగా వాడకం అనేది జరుగుతుంది. మరి పంచదార తీపి ఎందుకు నష్టం కలిగిస్తుంది? చెరుకు రసము మరిగించేసరికి నల్లగా అవుతుంది. మరి తెల్లటి పంచదారగా రావాలి అనేసరికి ఎంత కెమికల్ ప్రాసెసింగ్ జరుగుతుంది. డైరెక్ట్ చక్కెర రక్తం లోపలికి తీసుకుని వెంటనే వెళ్ళిపోతుంది. దీని ప్రాసెసింగ్లో వచ్చిన మార్పులు, ఇందులో కలిపిన కాంబినేషన్స్ వల్ల శరీరానికి దాన్ని వైట్ పాయిజన్ లాగా అని చెప్పటం జరుగుతుంది అన్నమాట. మరి ఇలాంటి పంచదార వాడకం వల్ల ఏమి నష్టాలు వస్తాయని తీసుకుంటే, మొట్టమొదటిది దంతాలకి. మన నోట్లో ఉండే దంతాలండి 1100 డిగ్రీల వేడి వరకు తట్టుకునే ఎనామిల్ని కలిగి ఉన్నాయి. పైన కవచం ఎనామిల్. ఈ ఎనామిల్ కూడా పంచదారకి డ్యామేజ్ అయిపోతుంది. అందుకని పళ్ళు పుచ్చిపోవటం. 70% జనాభాకి ప్రపంచంలో పుచ్చిపన్ను ఉండటానికి పంచదార నెంబర్ 1 రీజన్. చిగుళ్ళు ఇన్ఫెక్షన్స్ రావడానికి, నోట్లో బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరిగి స్మెల్ రావడానికి కూడా పంచదారే కారణం. అందుకని టీవీల్లో ప్రకటనలు కూడా మీరు పంచదార స్వీట్లు వాడారా దంతాలు పోతాయి, ఈ పేస్ట్ వాడండి అని అట్లా చూపిస్తారు. అందుకని అంత చెడు. ఇక రెండవది తీసుకుంటే, పొట్టా ప్రేగుల్లో బ్యాడ్ బ్యాక్టీరియాలు బాగా పెరిగిపోవటానికి ఎక్కువ కారణం పంచదార. అందుకని గుడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోతాయి, ప్రేగుల్లో ఇమ్యూనిటీ గాడి తప్పేస్తుంది అనమాట. రక్షణ వ్యవస్థ కంట్రోలింగ్ అంతా ప్రేగుల్లో ఉంటుంది. పంచదార వాడినప్పుడు ఇలాంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ ప్రేగుల్లో వచ్చేస్తాయి. మూడోది, కాఫీ టీల్లో వేసుకునే 2 స్పూన్లు పంచదార కూడా షుగర్ వచ్చిన తర్వాత మానేయమంటున్నారంటే ఎంత హాని ఆలోచించండి. అంటే షుగర్ వచ్చే వరకు ఎవరైనా వేసుకోవచ్చా? షుగర్ వచ్చిన తర్వాత 2 స్పూన్ల పంచదార కూడా మానమంటున్నారు అంటే మిగతా వాళ్ళందరికీ ఎంత చూడండి. మరి అంటే డైరెక్ట్గా పొట్టలోకి వెళ్ళి, బ్లడ్లోకి వెళ్ళి, రక్తంలో చక్కెర స్థాయిని జమ్మని పెంచేసేస్తుంది అనమాట. అందుకని ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావటానికి ఇలాంటి వాటన్నిటికీ కారణాలు అనమాట. నెక్స్ట్ 4వది చూస్తే, ఇంత చక్కెర రక్తంలో ఒక్కొక్కసారి వెళ్ళిపోతుంది కదా. అందుకని లివర్ ఇట్లాంటి డైరెక్ట్ చక్కెరలు వచ్చినప్పుడు దీని వెంటనే కొలెస్ట్రాల్ కిందను, దీని వెంటనే ట్రైగ్లిజరైడ్స్ గాను, దీని వెంటనే ఇంకొక ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసేసి మీ లోపల సెటిల్ చేసేస్తుంది. అందుకని వెయిట్ పెరగటానికి చక్కెర స్పీడ్గా కారణం అనమాట. బాడీలో ఇన్ఫ్లమేషన్, లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ పెంచడానికి పంచదార పెద్ద కారణం అవుతుంది. అందుకని బాడీలో ఇమ్యూనిటీని గాడి తప్పేటట్టు చేసేస్తుంది. అందుకని మీ కణజాలానికి ఇన్ఫ్లమేషన్ వస్తే మంచి కణాలు కూడా చెడ్డ కణాలుగా మారిపోతాయి. పంచదార క్యాన్సర్ ప్రేరకమని 86 పరిశోధన పత్రాల సారాంశాన్ని అమెరికా వారు విశ్లేషించి 2023 బ్రిటిష్ జర్నల్లో ఒక ఆర్టికల్ రిలీజ్ చేశారనమాట. అంటే 6 స్పూన్లు పంచదారకు మించి
తింటున్న వారికి 30% క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతున్నదని ఇచ్చారు. క్యాన్సర్ వచ్చే అవకాశాలు మనలో 30% పంచదార 6 స్పూన్లు మించి. మనం మరి 7-8 స్పూన్లు అంటే 37 గ్రాములు వాడుతున్నామంటే సగటున 7-8 స్పూన్లు. ఒక జ్యూసులోనే 3-4 స్పూన్లు వేసేసుకుంటారు కదా చాలామంది. పాలల్లో 2 పూట్ల పాలు తాగితే ఎంత పంచదార. స్వీట్స్లో, ఇంకా రకరకాల లస్సీల్లో, ఇంకా ఎన్ని రకాల పైన పుచ్చకాయ మొక్కల మీద లేకపోతే వాటి మీద పంచదార చల్లుకు తింటారు చూడండి. కానీ క్యాన్సర్కి ఇంత ప్రమాదం ఉందని వాళ్ళు సైంటిఫిక్గా ఇచ్చారు. కాబట్టి ఇలాంటి సమస్యలన్నీ రావడానికి పంచదార వైట్ పాయిజన్ లాగా బాడీకి హాని కలిగిస్తుంది. కాబట్టి దాన్ని మానితే మంచిది. పూర్వం రోజుల్లో పండగ పెళ్లికి మాత్రం బెల్లంతో చేసుకునేవారు, ఎప్పుడన్నా రేరుగా పంచదార వాడేవారు. కానీ ఇప్పుడు అన్నిట్లో ఎక్కువ పంచదార వాడుతున్నాం. 90% పంచదార వాడకం, 10% బెల్లం వాడకం మనం చేస్తున్నాం. ఇప్పుడు పంచదారకు ప్రత్యామ్నాయంగా 5 రకాల ఆల్టర్నేటివ్స్ని మనం వాడుకోవచ్చని మేము ఆశ్రమంలో చేసి చూపిస్తున్నాం. వంటల్లో కూడా అనేక రకాల వంటలు పంచదార వాడకుండా చేయొచ్చని మేము చూపిస్తున్నాం. మరి అలాంటి ప్రత్యామ్నాయపు తీపి పదార్థాలు ఆరోగ్యానికి హాని లేనివి ఉన్నాయి కదా. మొట్టమొదటిది తేనె. దీన్ని మనం స్వీట్స్లో వాడుకుంటే బాగుంటుంది. కెమికల్స్ వేయని తేనె అయితే చాలా బాగుంటుంది. మనం భాషా తేనె ఉపయోగిస్తాం కదా, ఏ కెమికల్స్ వాడంది, వేడి చేయనిది, అసలు కెమికల్ ట్రీట్మెంట్ లేకుండా తీసి ఎండబెట్టించిన తేనె అయితే స్వీట్స్లో మీరు పంచదార వేస్తే ఎంత టేస్ట్గా ఉంటాయో భాషా తేనె తెప్పించుకుని వాడిన అట్లాగే ఉంటుందని. అలాంటి భాషా తేనె ఒకటి. రెండోది ఎండు ఖర్జూరం పొడి. ఇది చాలా చక్కటి ఆల్టర్నేటివ్. డ్రై ఫామ్లో వచ్చే స్వీట్స్ అన్నిటికీ ఎండు ఖర్జూరం పొడి అంటే రవ్వ లడ్లు, కజ్జికాయలు, పూతరేకులు, సున్నుండ్లు ఇలాంటి ఫామ్లో చేసుకునే వాటన్నిటికీ బెస్ట్గా ఇది పనికొస్తుంది. ది గుడ్ హెల్త్ ఎండు ఖర్జూరం పొడి. స్పెషల్ ఖర్జూరాలు తెప్పించేసి వాటితో చేసిన ప్యూర్ ఎండు ఖర్జూరం పొడి, అలాంటిది మీరు ఆల్టర్నేటివ్గా వాడుకోవచ్చు. పండు ఖర్జూరం ముక్కలు చేసి వాడుకోవచ్చు, పేస్ట్లో చేసి వాడుకోవచ్చు. ఖర్జూర పండుతో చేసిన పండు ఖర్జూరం సిరప్ కూడా, డేట్ సిరప్ కూడా ది గుడ్ హెల్త్ వారు కూడా మీకు ఇప్పుడు హెల్దీది రిలీజ్ చేశారు. అంటే కలర్స్ లేకుండా బయట మార్కెట్లో కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్ కలిపిన సిరప్ ఉంటుంది. ప్యూర్ డేట్ సిరప్ను కూడా ది గుడ్ హెల్త్ వారు అందించారు ఇప్పుడు. అలాంటిది వాడుకోండి 3వ రకం కావాలంటే. 4వది చెరుకు పానకం. చెరుకు రసాన్ని మీరు ఇంట్లో తెచ్చి 1 లీటర్ మరిగించేస్తే 1/2 లీటర్ అయ్యే వరకు మరగనివ్వండి. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఆ చెరుకు పానకం స్వీట్ కింద చాలా బాగుంటుంది. చాలా సాల్టీ టేస్ట్ వస్తుంది. ఎందులో వేసుకున్నా చాలా బాగుంటుంది వంటలకు కూడా. అది వాడుకోండి. 5వది ఆర్గానిక్ బెల్లం, తాటి బెల్లం, ఈత బెల్లం. ఇవి మంచి సోర్సులు ఉంటాయి. ఇప్పుడు కల్తీలు ఎక్కువ వచ్చేసినాయి. తాటి బెల్లం గ్రాన్యూల్స్ రూపంలో మీకు ఇస్తున్నారు గుడ్ హెల్త్ వారు. అట్లాగే బెల్లం తయారు చేయడానికి వాడే చెరుకులో పన్నీర్ షుగర్ చాలా ఫేమస్ అన్నమాట తమిళనాడులో. అలాంటి పన్నీర్ షుగర్ కేన్ నుంచి చేసిన ఆర్గానిక్ బెల్లం పౌడర్ 2 mm ఫైన్ పౌడర్ కూడా ఉంటుంది. బెల్లం పొడి అంటే పంచదారలాగా వేసుకోవచ్చు అనమాట. అలాంటిది ఈత బెల్లం కూడా దొరుకుతుంది. ఇలాంటి 3 రకాల బెల్లాలు ఏదైనా మీరు వాడుకోండి. ఇలా 5 రకాల ఆల్టర్నేటివ్స్ పంచదారకు ఉంటున్నాయి. కాబట్టి ఆరోగ్యాన్ని సంరక్షించుకునే విధానంలో మనం కొంచెం అలవాట్లను ఎట్లా మార్చుకుంటే బాగుంటుంది. వైట్ పాయిజన్ అయిన పంచదారని పిల్లలకి నిషేధిస్తే, పెద్దలు కూడా మానేస్తే మంచిదని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.